హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. టైం అయితే మార్నింగ్ మూడు గంటలు అవుతుందండి. ఎర్లీ మార్నింగ్ 3 o'clock అనమాట. 2 o'clock లేచి స్నానాలు అవి చేసి ఫ్రెష్ అయిపోయి ఇంకా బయలుదేరినాం అనమాట. కార్లో మేము ఎక్కడికి బయలుదేరినాము ఏంటి అనేది చెప్తానండి. జబల్పూర్కి వెళ్తున్నామండి పాప దగ్గరికి. వెహికల్లో అన్నమాట. 4th year కంప్లీట్ అయిపోయింది బీటెక్. తనను వేకేట్ చేసి తీసుకురావడానికి వెళ్తున్నాం అనమాట హాస్టల్కి. దారిలో బెల్లంపల్లిలో ఆగి టిఫిన్ తిన్నాం. మన తెలుగు వరంగల్ ఆయనే కలిసిండు అన్నట్టు మాకు అక్కడ టిఫిన్ సెంటర్ ఆయన. ఇంకా మంచిగా వడ తినేసి తర్వాత మళ్ళీ బయలుదేరినాము. నాగ్పూర్కి దగ్గరలో ఇక్కడ లంచ్ చేద్దామని ఆగినాం అనమాట. మన తెలంగాణ ఫుడ్ అయితే దొరకదండి అక్కడ. ఏదో దొరికింది దాంతో సరిపెట్టుకొని ఇంకా తినేసినాం అనమాట కింద మీద పడుకుంటూ. నచ్చకున్న తినాల్సిందే కదా కొన్ని అయితే. ఇంకా మేము ట్రావెల్ చేస్తున్నాం అనమాట. చాలా లాంగ్ జర్నీ కార్లో. నాగ్పూర్ ఫారెస్ట్ అండి ఇది. ఫారెస్ట్ లోపలే ఒక 3-4 hours జర్నీ అయితే ఉంటుంది. ఆ దారిలో ఎన్ని యాక్సిడెంట్స్ అయినాయో అంటే చాలా అయినాయండి. 3-4 కనిపించినాయి అనమాట నాకు ఆ రోడ్లో. చాలా భయం వేసింది. చాలా కేర్ఫుల్గా వెళ్ళాలి. సమ్మర్ అసలు ఎండ బీభత్సంగా ఉందండి. ఇది నర్మదా నది. ఆల్మోస్ట్ ఎర్లీ మార్నింగ్ 3కి స్టార్ట్ అయితే మేము నెక్స్ట్ డే ఈవినింగ్ 6కి రీచ్ అయిపోయినాం అనమాట జబల్పూర్కి. ఇంకా ఆల్మోస్ట్ వచ్చేసినాము. పాపను పంపించేటప్పుడు అక్కడ ఉండి ఒక 2 days అన్నీ చూసి రావాలనుకున్నాం, కానీ తనని పంపించి వచ్చేటప్పుడు ఇంకా బాధలు అసలు ఏమీ చూడకుండానే డైరెక్ట్ ఇంటికి వచ్చేసినాం అనమాట. ఇప్పుడన్నా 1 day అక్కడ స్పెండ్ చేద్దామనేసి వెళ్ళినాము. ఫైనల్లీ కాలేజ్కి వచ్చేసినాం మేమైతే. IIIT జబల్పూర్ అండి ఇది. చాలా పెద్ద ఉంటుంది, చాలా బాగుంటుంది. వచ్చేసింది ఇంకా మా రాక్షసి చూడండి. ఫైనల్ ఎగ్జామ్ రాసి వచ్చిందనమాట. ఆ రోజే మేము ఇంక వెళ్ళినాము. కాలేజ్ లోపల నాకు వెళ్ళగానే పికాక్ కనిపించింది. గ్రీనరీలో అడవి కదా అది, మొత్తం చాలా యానిమల్స్ ఉంటాయండి. జింకలు అవి ఇవి చాలా కనబడుతూ ఉంటాయి. ఇంకా మంకీస్ అయితే చెప్పనవసరం లేదనుకోండి. మేము వెళ్ళే ముందే పాప మాకు గెస్ట్ రూమ్ బుక్ చేసి పెట్టిందనమాట. ఇంకా రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయిపోయి మళ్ళీ పాపను తీసుకొని బయటకు వెళ్ళినాము. హైదరాబాదీ బిర్యానీ ఒకటే దగ్గర దొరుకుతుందట అక్కడ. మన బిర్యానీ లాగా ఉండదు, కానీ దానికి అక్కడ దొరికే వాటిలలో ఇది బెటర్ అన్నమాట. పాప అప్పుడప్పుడు వెళ్ళి అక్కడే తింటుందట. అక్కడ తినేసి ఇంకా రూమ్కి వచ్చి రెస్ట్ తీసుకొని నెక్స్ట్ డే మార్నింగ్ అండి ఇదైతే నేను ఇంకా వేప పుల్ల వేసుకొని, అక్కడ వెదర్ చూస్తే వేప పుల్లతో తోమాలనిపించింది. అప్పుడప్పుడు ఊరికి వెళ్ళినప్పుడు కూడా నేను వేప పుల్లతో తోముతూ ఉంటాను. ఫ్రెష్గా అనిపిస్తుంది. ఏమైనా బ్యాక్టీరియా ఉన్నా మనకి పోతుంది అనేసి మంచిగా ఫ్రెష్ ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి ఎప్పుడన్నా వేప పుల్ల. ఇంకా రెడీ అయ్యి బయటకు వెళ్దాం అనుకుంటున్నాం అనమాట. ఈరోజైతే జబల్పూర్లో పెద్దగా ఏం లేవు చూడడానికి అని పాప అన్నది, అని నర్మదా రివర్కి లాస్ట్ టైమే వెళ్ళలేదు, మిస్ అయింది అనేసి ఈసారన్నా వెళ్దాం, ఇంకా మళ్ళీ ఎందుకు వెళ్తాం చెప్పండి మధ్యప్రదేశ్కి అనేసి మేము ఇంకా స్టార్ట్ అయిపోయినాం. ఇది మొత్తం వీళ్ళ కాలేజ్ అనమాట. IIIT జబల్పూర్ ITDM అనమాట. ఇది చాలా పెద్ద ఉంటుంది, చాలా బాగుంటుందండి కాలేజ్. వెదర్ అయితే చాలా సూపర్ అని చెప్పొచ్చు. ఇంకా అక్కడ సౌత్ ఇండియన్ రెస్టారెంట్ ఒకటి ఉందన్నమాట కాలేజ్ ముందే, కొంచెం దూరంలో కాలేజ్ పక్కకి. ఇక్కడ ఒక దగ్గరే సౌత్ ఇండియన్ టిఫిన్స్ అన్నీ దొరుకుతాయంట. మేము లాస్ట్ టైం పాపను దింపడానికి వెళ్ళినప్పుడు కూడా ఇక్కడే తిన్నాము. సో ఇంక ఇక్కడే తినేసి వెళ్దామనేసి టిఫిన్కి అయితే కూర్చున్నాము. చాలా బాగుండే టిఫిన్ అయితే, సూపర్ అంటే సూపర్, నిజంగా చెప్తున్నా. చాలా బాగుండే టిఫిన్. కాస్ట్ కూడా ఎక్కువనే ఉంది, కానీ మనం కాస్ట్ పెట్టినా అక్కడ మన ఫుడ్ దొరకడం కష్టం కాబట్టి ఇంకా పెట్టాల్సిందే. పెట్టి ఇంకా తినేసినాము. కాఫీ కూడా తాగేసినాము. టిఫిన్ తిన్నాక కాఫీ తాగకుండా ఉండలేము కదా మనం, తెలుగు వాళ్ళమి కంపల్సరీగా తాగాల్సిందే. ఇంకా టిఫిన్ అయిపోయిన తర్వాత బైరాఘాట్కి వెళ్తున్నామండి, నర్మదా రివర్ దగ్గరికి. ఇది ఫేమస్ అట అక్కడ. సో అక్కడ రివర్ చూద్దామనేసి ఇంకా ఫుల్ ఎండ అండి. ఎండలో అసలు వశపడతలేదు, కానీ మళ్ళీ రాము తిరిగి ఇక్కడికి మళ్ళీ ఎందుకు వస్తామనే ఉద్దేశంతో మాత్రం ఇంక ఎండ భరించి తిరిగినామన్నట్టు. ఇక్కడ వెళ్ళగానే మార్బుల్ స్టోన్స్తోని నంది, శివుడు, లింగాలు ఇట్లా తయారు చేసి ఉన్నాయి అనమాట. చాలా బాగుండే షాపింగ్ అయితే అక్కడ, కానీ అవన్నీ తీసుకురావడం చాలా కష్టం. బరువు బాగుంటాయి కదా, స్టోన్ ఐటమ్ కాబట్టి చూసుకుంటూ అట్లా వెళ్ళినాం అనమాట లోపలికి నడుచుకుంటా. ఇంకా ఫైనల్గా నేనైతే ఏం చేసిన అంటే, అక్కడికి వెళ్ళినందుకు ఏదో ఒకటి గుర్తుగా తీసుకోవాలి కాబట్టి ఎలిఫెంట్స్ తీసుకున్నా అండి, మార్బుల్వి. చాలా మంచి అనిపించినాయి నాకు, ఎందుకు అవి బాగా నచ్చినాయి. ప్లస్ గుర్తుగా ఉంటాయని ఇవే అనమాట నేను తీసుకున్నాయి. సూపర్ ఉన్నాయండి అసలు. 1800 ఏమో
ఫెయిర్ పడిందండి ఇది. అయినా కూడా పర్లేదు, బాగుంది డిజైన్, చెక్కిన డిజైన్ అనమాట. మంచిగా అనిపించినాయి. అన్ని ఐటమ్స్ నచ్చుతున్నాయి కానీ కొనలేం కదా, తీసుకురావాలి కదా అక్కడి నుంచి ఇక్కడికి అనేసి ఇంకా ఫైనల్గా మళ్ళీ లోపలికి నడుచుకుంటూ వెళ్ళినాం అనమాట. చూడండి రివర్ అసలు ఎంత బాగుంది కదా. వాటర్ చూస్తే ఎండలో వచ్చిన కష్టం అంతా మర్చిపోయినాం మేమైతే. అంబ్రెల్లా లేకుండా అక్కడ ట్రావెల్ చేయడం అయితే చాలా కష్టం అండి. అంబ్రెల్లా ఉండాల్సిందే, రెయినీ సీజన్ అయినా సమ్మర్ అయినా సరే. మా పాప ఎప్పుడు వాడుతూ ఉండేదన్నమాట అంబ్రెల్లా అక్కడ. మంచిగా అనిపించింది వెదర్, కానీ వాటర్ దగ్గర ఉన్నంతసేపు చాలా కూల్ ఉండే. ఇంకా బయటకు వచ్చినాక మాత్రం వేడి భరించలేకపోయినాము. ఫ్రెష్ వాటర్ అండి, సూపర్ అనిపించింది. చల్లగా వాటర్, అసలు ఎంత ప్యూర్ వాటర్ అంటే వాటర్ ఇట్లా టచ్ చేస్తే తెలుస్తుంది అనమాట మనకి ఎట్లా రివర్ ఎట్లా ప్రవహిస్తుందో చూడండి. చాలా బాగా అనిపించిందండి నాకైతే. ఇంక ఈవినింగ్ టైం అయితే బాగుండేది. మేము మధ్యాహ్నం పూట వెళ్ళినాం కాబట్టి ఎండ ఉండే. ఇంకా తర్వాత అక్కడ అయ్యగారు ఉంటే నర్మదా రివర్ దగ్గర అమ్మ నాన్న పేరు మీద చదివించిన అన్నట్టు. మీరు ఎవరైనా మధ్యప్రదేశ్ జబల్పూర్కి వెళ్తే నర్మదా రివర్కి కంపల్సరీ వెళ్ళండి, బైరాఘాట్కి. అక్కడ ఇక్కడ శివుణ్ణి నర్మదీశ్వర్ అంటారంట అండి. బాగుండే. ఇంకా అయిపోయిన తర్వాత మేము అక్కడ ఇంకా ముందే లంచ్ చేసేసినాం. రోటీ తప్ప ఇంకేం దొరకవు అక్కడ కాబట్టి కింద మీద పడి తినేసినాము. తర్వాత బ్యాండ్ ఫ్యాక్టరీకి తీసుకెళ్ళింది పాప అయితే. బట్టలు చాలా చీప్ అండర్ బడ్జెట్లో ఉంటాయి అనేసి ఇంకా వెళ్ళి కొన్ని షాపింగ్ అయితే చేసినాం. చాలానే ఏదో అంటారు కదా, ఊరికే వెళ్ళి వేలు బిల్ అయితే అయిందండి. ఇంకా షాపింగ్ అయిపోయిన తర్వాత అక్కడ లస్సీ ఫేమస్ అంటే లస్సీ తీసుకున్నా నేనైతే. ఇంకా సమ్మర్ కదా చల్ల ఉంటుంది అనేసి ఇంకొక గ్లాస్ లస్సీ అయితే తీసుకున్నా. బాగానే ఉండే, వెరైటీగా క్రీమ్ లాగా ఉందనమాట. ఇంకా డిన్నర్కి పార్సల్ తీసుకొని మళ్ళీ రూమ్కి అయితే వచ్చేసినాం మేము. ఇంకా వచ్చి తిన్న తర్వాత ఇంకా పాప సామాన్ అంతా హాస్టల్కి వెళ్ళి ప్యాక్ చేసుకొని ఇంకా కార్లో మొత్తం లగేజ్ ప్యాక్ చేయాలన్నమాట. నైటే చేస్తే మళ్ళీ ఎర్లీ మార్నింగే బయలుదేరొచ్చు అనేసి ఇంకా నైట్ వెళ్ళి మొత్తం ప్యాక్ చేసినాం అన్నమాట. పాప వాళ్ళ ఫ్రెండ్సే ఇంకా ఉమెన్స్ హాస్టల్ కాబట్టి జెంట్స్ని లోపలికి రానివ్వరు కదా, ఇంకా వాళ్ళే మొత్తం బయటకు తీసుకొచ్చేసారు వెహికల్ దగ్గరికి. లగేజ్ మొత్తం సర్దడంలో హెల్ప్ చేసారు పాపం. ఇంకా ఈ రోజుతో వాళ్ళ ఫ్రెండ్షిప్ కూడా ఏమంటారు, కాలేజ్ అయిపోయింది కదా, పాపం బాధ అనిపిస్తుంది. 4 years కలిసి ఉన్నారు. ఫస్ట్ ఇయర్లో పంపించినప్పుడు అయితే మస్తు ఏడ్చుకుంటూ వచ్చిన నేను, ఎట్లుంటుందో ఏమో అనేసి. ఫైనల్గా 4 years ఇంతలోగా అయిపోయినాయి అనిపించింది తీసుకొచ్చేటప్పుడు అయితే. నాకు చాలా ఫాస్ట్గా గడిచిపోయినాయి 4 years. కానీ పాపం తన చాలా స్ట్రగుల్ అయి ఉందన్నమాట. అక్కడ మన ఫుడ్ ఉండదు, వెదరు అన్నీ అందరిని వదిలేసి చాలా కష్టపడి ఉన్నది. మొత్తానికైతే బీటెక్ కంప్లీట్ అయిపోయిందండి. అదన్నమాట వ్లాగ్. జబల్పూర్కి వెళ్ళి వచ్చినామన్నమాట మేము. ఇంకా అక్కడ ఫార్మాలిటీస్ అన్నీ కంప్లీట్ చేసేసి ఇంకా ఎర్లీ మార్నింగ్ బయలుదేరినాం అనమాట. మళ్ళీ యాజ్ యూజువల్గా వెళ్ళిన టైంకి 3 o'clock బయలుదేరి వచ్చేసినాం అనమాట. ఇదండి వ్లాగ్. ఎట్లా అనిపించింది మీకు? నచ్చితే కనుక ఒక లైక్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్ బాయ్. ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఇంకా వచ్చేటప్పుడు మాత్రం మా బాధ వర్ణనాతీతం. కార్లో కదలడానికి ప్లేస్ లేదు. అక్కడి నుంచి ఇక్కడి వరకు 15 to 16, 17 hours కూర్చోవాల్సిందే కార్లో. కదలకుండా కూర్చొని ఇంకా వచ్చినాం అనమాట. ఇంకెళ్ళేటప్పుడేమో ఫ్రీగా ఉండే, వచ్చేటప్పుడు ఇదన్నమాట మా పరిస్థితి. బాయ్ బాయ్.